నమస్సర్వేభ్య. ఒక దేశం చాలా ఉన్నతంగా ఉంది అంటే ఆ దేశంలో ఉండేటువంటి విద్యా విధానం చాలా ఉన్నతంగా ఉంది అని అర్థం. ఒక దేశం అధోగతిలో ఉంది అంటే ఆ దేశంలో ఉండేటువంటి విద్యా విధానం అధోగతిలో ఉంది అని అర్థం. కాబట్టి ఒక దేశం యొక్క గొప్పతనాన్ని నిర్ణయించేది ఆ దేశంలో ఉండేటువంటి విద్యా వ్యవస్థ మాత్రమే. విద్య అనగానే 4 అంశాలు ఉంటాయి. 1 తల్లిదండ్రులు, 2 విద్యార్థులు, 3 అధ్యాపకులు, 4 ప్రభుత్వం. ఈ విద్యా విధానం అనే సౌధం ఈ 4 స్తంభాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ 4 స్తంభాలు పటిష్టంగా ఉంటే విద్యా విధానం చాలా పటిష్టంగా ఉన్నట్లే. పూర్వం గురుకుల విద్యా విధానం మన దేశంలో ఉండేది. అందుకనే శిష్యుణ్ణి అంతేవాసి అనేవారు. అంతే వసతిది అంతేవాసి, గురువు యొక్క సమీపంలో నివసించేవాడు అని అర్థం. ఇక గురువుని ఆచార్యుడు అనేవారు. ఆచార్యుడు అంటే ఆచరతీతి ఆచార్య, అంటే సదాచారాన్ని పాటించేవాడు. ఆచారం గ్రహతీతి ఆచార్య, సదాచారాన్ని నేర్పేటటువంటివాడు. ఆచిరోతి అర్థానికి ఆచార్య, అంటే విద్యార్థులకు కావలసినటువంటి వివిధమైనటువంటి విషయాల్ని పోగు చేసేవాడు. ఈ 3 అర్థాల్లోనూ ఆచార్య అనేటువంటి శబ్దం ఏర్పడింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని గురుకులాల్లో చేర్చేవారు. అధ్యాపకుడు వారికి కావలసినటువంటి వివిధ శాస్త్రాలు బోధించేవాడు. రాజు అలాగే గొప్ప గొప్ప ధనవంతులు ఆ గురుకులానికి కావాల్సిన అవసరాలు తీరుస్తుండేవారు. ఆ విద్యార్థులు కొంతకాలం విద్య నేర్చుకుని బయటికి వచ్చి ఆ విద్యతో సమాజంలో చాలా ఉపయోగకరమైనటువంటి పనులు చేస్తూ సమాజానికి సేవ చేసేవారు. ఈ విధంగా పూర్వం విద్యా విధానం ఉండేది. కానీ రాను రాను విద్యా విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. తల్లిదండ్రుల అత్యాశ, విద్యార్థుల్లో ఉండేటువంటి ఈజీ గోయింగ్ నేచర్, అంటే కష్టపడకుండా విద్య నేర్చుకోవాలనేటువంటి కోరిక, అధ్యాపకుల ఉదాసీనత, ప్రభుత్వం యొక్క అత్యధికమైనటువంటి ప్రవేశం, ఈ 4 అంశాలు మన విద్యా విధానాన్ని ఇంచుమించుగా సర్వనాశనం చేసేవి. ఇక ఒక సమాజాన్ని బాగుపరచాలంటే విద్యే ముఖ్యం అని అనుకున్నాం. విద్యా విధానాన్ని బాగుపరిస్తే సమాజాన్ని బాగుపరిచినట్టే. కాబట్టి ఈ విద్యా విధానంలో ఉండేటువంటి లోపాలను తొలగించి దీన్ని బలోపేతం చేయడం కోసం ఎంతోమంది ఎన్నో గ్రంథాలు రాశారు. అటువంటి గ్రంథాల్లో చారుచర్య అనేటువంటి గ్రంథం చాలా ప్రసిద్ధి పొందింది. దీన్ని క్షేమేంద్రుడు అనేటువంటి కవి రాశాడు. ఈయన 11వ శతాబ్దం వాడు. ఈ క్షేమేంద్రుడు ఈ నీతి శాస్త్రాన్ని, శాస్త్రం ఎందుకన్నారంటే హితశాస్త్రాత్ శాస్త్రం, అది మంచిని బోధించేది. ఆ మంచిని ఎలా బోధిస్తుందంటే ఇది మంచి, ఇది చెడు, ఈ మంచి చేస్తే ఉండేటువంటి ఉపయోగం ఇది, ఈ చెడు చేసేటువంటి వస్తే నష్టం ఇది అని చెప్పేటువంటిది. కాబట్టి ఇది నీతి శాస్త్రం అయింది. ఈ నీతి శాస్త్రాన్ని చాలా సులువుగా అర్థమయ్యేలాగా పిల్లలకి బోధించాలనే ఉద్దేశంతో ఆయన వ్రాయడం జరిగింది. ఈ నీతి శాస్త్రంలో ఉండేటువంటి విషయాలు మనం ఆకలింపు చేసుకుని నేటి సమాజానికి బోధిస్తే పిల్లలు చాలా గొప్పవారై ఉన్నత విద్యని నేర్చుకుని ఈ దేశాన్ని ఉన్నత పథం వైపు నడిపించేటువంటి అవకాశం ఉంది.
కాబట్టి ఈ గ్రంథాన్ని మనం మెల్లమెల్లగా క్రమక్రమంగా నేర్చుకుందాం. ముందుగా కవి భగవంతుడు స్తుతిస్తున్నాడు. భగవంతుడు ఎలా స్తుతిస్తున్నాడంటే, భగవంతుడు ధర్మం వేరు కాదు, రెండు ఒకటే. ధర్మమే భగవంతుడు, భగవంతుడే ధర్మం. సదాచారమే భగవంతుడు, భగవంతుడే సదాచారం అనేటువంటి ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ఆయన మొట్టమొదట ప్రార్థన రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? శ్రీలాభ సులభ సత్యాసక్త స్వర్గాపవర్గద జయతాత్తు త్రిజగత్పూజ్య సదాచార ఇవ అచ్యుత. సదాచార అచ్యుత ఇవ, సదాచారము అచ్యుతుడి వలె జయతాత్, జయం పొందుగాక. ఇతను భగవంతుని స్తుతిస్తూనే సదాచారాన్ని కూడా స్తుతిస్తున్నాడు. సదాచారం అంటే ధర్మం. ధర్మమే భగవంతుడు, భగవంతుడే ధర్మం. ధర్మానికి మించే భగవంతుడు లేడు, భగవంతుడు విడిగా ధర్మం లేదు. అందుకే ధర్మో రక్షిత రక్షిత అన్నారు, దేవో రక్షిత రక్షిత అని అనలేదు. ఎందువల్లంటే భగవంతుడే ధర్మం, ధర్మమే భగవంతుడు. ఆ ధర్మస్వరూపుడైనటువంటి అచ్యుతుడు, అచ్యుతుడు అంటే నాశనం లేనివాడు. అచ్యుతుడు ఎందుకన్నాడంటే ధర్మానికి నాశనం లేదు. అందువల్ల ధర్మానికి భగవంతుడికి అభేదం కల్పిస్తూ అతను అచ్యుతుని ద్వారా సదాచారాన్ని, సదాచారం ద్వారా అచ్యుతుడిని ఎలా గడుసుగా సూచిస్తున్నాడో చూడండి. శ్రీలాభ సులభ, శ్రీలాభం చేత శుభగుడు అందగాడు. ఆమెకి లక్ష్మీదేవి ఉంది, ఆయనకి లక్ష్మీదేవి వచ్చే అందగాడు. ఇక్కడ స్త్రీ లభించడం చేత శుభగా అందమైంది. అంటే సదాచారం వల్ల మనకి సంపదలు కలుగుతాయి. సత్యాసక్త, అతను సత్యాసక్తుడు, అంటే సత్యభావం మీద ఆసక్తి గలవాడు. అంటే నామైక దేశగ్రహణే నామగ్రహణం అనే నియమం ఉంది. పేరులో సగం ఉచ్చరిస్తే మొత్తం పూర్తిగా ఉచ్చరించినట్లే. సత్యభామ భామేతు యానాత్ అంటే సత్యభామ అనక్కలేదు, సత్యం అంటే చాలు. సత్యమునందు ఆసక్తి గలవాడు. ఇక్కడ ధర్మం కూడా సత్యమునందు ఆసక్తి కలిగి ఉంటుంది, సదాచారం. కాబట్టి సత్యాత్ నాస్తి పరో ధర్మ, సత్యం కంటే గొప్ప ధర్మం ఏది లేదు. సత్యమునందు ఆసక్తి కలది సదాచారం, సత్యమునందు సత్యభావం మీద ఆసక్తి గలవాడు విష్ణువు. స్వర్గ అపవర్గద, భగవంతుడు స్వర్గాన్ని అపవర్గాన్ని ఇస్తాడు. అపవర్గం అంటే మోక్షం. స్వర్గం అంటే కొన్నాళ్ళ నుండి వచ్చేసేది, అపవర్గం అంటే శాశ్వతంగా ఉండేది. స్వర్గం కొన్నాళ్ళే ఉంటాం, తిరిగి వచ్చేస్తాం మనం. మోక్షం ఉందనుకోండి, శాశ్వతంగా ఉంటాం. కాబట్టి అంటే స్వర్గాన్ని, శాశ్వత మోక్షాన్ని ఇచ్చేటువంటిది భగవంతుడు. అలాగే ఇది కూడా స్వర్గాన్ని, మోక్షాన్ని ఇస్తుంది. త్రిజగత్ పూజ్య, భగవంతుడు మూడు లోకాల్లో పూజింపబడేవాడు. సదాచారం కూడా మూడు లోకాలను పూజింపబడుతుంది. సదాచారం ఎక్కడైనా పూజింపబడుతుంది. అటువంటి సదాచారము లేకపోతే అటువంటి అచ్యుతుడు జయతాత్తు, విజయం పొందుగాక అని మొదటి శ్లోకంలో భగవంతుణ్ణి, సదాచారాన్ని కలిపి భగవంతుడి సదాచారంగా, సదాచారం భగవంతుడిగా ఇద్దరికి అభేదాన్ని కల్పిస్తూ కవి ఒక అద్భుతమైనటువంటి స్తుతి చేశాడు. ఈ స్తుతి ఒకసారి మనం విందాం, మళ్ళీ చదువుదాం. శ్రీలాభ సులభ సత్యాసక్త స్వర్గాపవర్గద జయతాత్తు త్రిభువన పూజ్య త్రిజగత్పూజ్య సదాచార ఇవ అచ్యుత. శ్రీలాభ సులభ శ్రీలాభ సుభగ సత్యాసక్త స్వర్గాపవర్గద జయతాత్తు త్రిభువన పూజ్య సదాచార ఇవ అచ్యుత. కాబట్టి భగవంతుడే సదాచారం, సదాచారమే భగవంతుడు. అంటే సదాచారాన్ని ఆచరించేవాళ్ళు భగవంతుడు సేవించక్కర్లేదు. భగవంతుడు సేవిస్తూ సదాచారాన్ని ఆచరించకపోతే ఉపయోగం లేదు. కాబట్టి మన సమాజంలో ఏమైందంటే ఆచరణ లేదు. వేదం మాట చెప్పింది, ఆచరణ అన్నిటికంటే ముఖ్యమైంది. ఆచారహీనం నపునంతి వేదా యజ్ఞప్యధీతా సహషడ్భిరంగై
ఛందాంసేనం మృత్యుకాలే త్యజంతి నీడం శకుంతా ఇవ జాతపక్షా. అర్థం చూడండి ఎంత బాగా చెప్పిందో. ఆచారహీనం నపునంతి వేదా. వేదములు ఆచారం లేనివాడిని అంటే ఆచరణ లేనివాడిని నపునంతి రక్షించవు. యజ్ఞప్యధీత సహ షడ్భిరంగై. అంటే షడంగములతో కూడిన వేదాంతం అంటే వేదాన్ని చదివినప్పటికీ అది వాడిని ఏమీ రక్షించదు, అది వాడికి ఏమీ ఉపయోగపడదు. ఛందాంసి ఏన మృత్యుకాలి చేయంతి. వాడు మరణించేటప్పుడు వేదాలు అతను విడిచిపెట్టేస్తాయట. ఎలాగా? నీడం శకుంతా ఇవ జాతపక్షా. రెక్కలు వచ్చినటువంటి పక్షి గూడిని ఏ విధంగా విడిచిపెట్టేస్తుందో అదేవిధంగా వేదాలు మృత్యుకాలను అతను విడిచిపెట్టేస్తాయట. అంటే గూడును విడిచిపెట్టిన పక్షి మళ్ళీ తిరిగి గూడికి చేరదు, అది వేరే గూడు కట్టుకుంటుంది. కాబట్టి మనం ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని వేదాలు చదివినా అందులో ఉండేటువంటి విలువలను ఆచరించకపోతే అవి ఉపయోగపడవు, వాటి వల్ల మనకి ప్రయోజనం లేదు అనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి కవి ఈ విషయం ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నాడంటే ఆచరణలో ఉండాలి. ఆచరణ లేనటువంటి విద్య అది ప్రమాదకారి, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. నమస్కారం.